అందరికీ నమస్తే. ప్రస్తుతం నేను హైటెక్ సిటీ దగ్గరలోని తుమ్మిడిగుంట చెరువు దగ్గర ఉన్నా. ఒకసారి మనం చూసుకోవచ్చు ఎంత సర్వాంగ సుందరంగా తుమ్మిడిగుంట చెరువు అభివృద్ధి జరుగుతూ ఉంది. దీనికి గల కారణం మరి రేవంత్ అన్న తీసుకొచ్చినటువంటి హైడ్రా అని చెప్పవచ్చు. హైడ్రా వెనకాల ఉన్న రంగనాథ్ సార్ అని చెప్పవచ్చు. నిజంగా ఇంతకుముందు ఇక్కడ ఈ చెరువు దగ్గర చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుండే. ఇక్కడ చెరువు అనేది కూడా కనుమరుగైపోయింది. కబ్జా రాయిలతోటి మొత్తం కనుమరుగైనటువంటి చెరువును ఈరోజు రేవంత్ అన్న హైడ్రా సాయంతో మళ్ళీ యథావిధిగా చెరువు పునరుద్ధరణ పనులు మొత్తం సవ్యంగా సాగుతూ ఉన్నాయి. మనం ఒకసారి గమనించవచ్చు. వర్షాలు ఇట్లంగా సరిపోను పడితే ఇక్కడ మొత్తం చెరువు మొత్తం నిండు కుండలాగా మారి మరి హైదరాబాద్కు తాగునీటి సమస్య కావచ్చు, భూగర్భ జలాల సమస్య ఏదైతే ఉందో అది మొత్తం అడుగంటుకపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దాన్ని ఇప్పుడు రేవంత్ అన్న ఈ చెరువు మళ్ళీ మనకు వాడుకలోకి తీసుకొస్తున్నాడు. రాబోయే రోజులల్లో భూగర్భ జలాల సమస్య అట్లాంటిది మనకు ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువగా కంపెనీలు ఉన్నాయి. ఐటీ కంపెనీలు కావచ్చు, వేరే కంపెనీలు, మొత్తం వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది. మరి ఢిల్లీలో చూసుకుంటే మనము అక్కడ కనీసం జీవించడానికి కూడా అనువుగా లేనటువంటి వాతావరణం ఢిల్లీలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, కోల్కతాలో కావచ్చు చూసుకుంటున్నాం. అదే దిశగా మరి గత పాలకులు నిర్వీర్యం చేయడం వల్ల చెరువులను కానీ పార్కులను కానీ వాతావరణాన్ని మొత్తం నిర్వీర్యం చేయడం వల్ల ఇక్కడ కూడా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి రేవంత్ అన్న గమనించి నా తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి, అందరూ అనువుగా బతకడానికి జీవించడానికి అనుకూలంగా ఉండాలి అని చెప్పి రేవంత్ అన్న ఒక బృహత్తరమైన కార్యం తీసుకొచ్చిండు. దాని పేరే హైడ్రా ఈరోజు హైదరాబాద్లో మొత్తం ఎక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, చెరువులను కావచ్చు, కుంటాలను కావచ్చు, నాలాలను కావచ్చు, అక్రమార్కుల చెరల నుండి విడిపించి ఈరోజు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి ఒక హైదరాబాద్ను తీసుకొస్తున్నాడు. చూడండి ఎంత మంచిగా జరుగుతుంది. వర్షాలు ఇట్లంగా సవ్యంగా సరిపోను పడితే నిండు కుండలాగా మారి ఇక్కడ భూగర్భ జలాలతోటి సస్యశ్యామలంగా మారే అవకాశం ఉంది. ఇంత మంచిగా చేసినటువంటి మరి హైడ్రాన్ కావచ్చు, రంగనాథ్ సార్ గారి మీద కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులు బకాసూరులు అని చెప్పి వెనుకటికి ఊర్ల మీద మైసమ్మ పోతులను ఇడుస్తుర్రు. 5-6 సంవత్సరాలకు ఒకసారి అమ్మవార్లకు చేయడానికి బలి ఇవ్వడానికి మైసమ్మ పోతులను పెంచుతుర్రు ఊర్లో. అవి ఎక్కడ పడితే వీటికి హద్దు అదుపు ఉండదు. మైసమ్మల పోతులకు ఏడ పచ్చి పంట కనిపిస్తే ఆడ పోయి మేసి వస్తుండే. అవి నైట్ అంటే నైట్, పగలంటే పైడు అట్లా కట్లు కూడా కట్టకపోతురు. కట్టేయకపోతురు ఆ మైసమ్మ పోతులను. అవి ఏం చేస్తుండే అంటే ఏడ మంచి పంట ఉంటే ఆ పంట మీద కన్నేసి పోయి తినేస్తుండే కడుపు నిండా. ఎందుకంటే అవి 5 సంవత్సరాలు ఉండాలి. 5 సంవత్సరాలు బాగా బలవాలి కాబట్టి అవి ఇష్టం వచ్చినంత ఏడ పోతే ఆడ తిని మంచిగా కడుపు నిండా తిని వస్తుండే. అయితే ఆ మైసమ్మ పోతులను మరి 5 సంవత్సరాల తర్వాత మంచిగా బలిస్తుంటే మీ అమ్మవారి దగ్గర. ఇప్పుడు రేవంత్ అన్న కూడా అదే చేస్తున్నాడు. 10 సంవత్సరాల నుండి పందుల్లాక మైసమ్మ పోతుల్లాక ఏడబడితే ఆడ అడ్డగోలిగా అక్రమార్కులు చేసి మొత్తం కబ్జాలు చేసినటువంటి మైసమ్మ పోతుల్లాగా ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళు జాగ్రత్త. కబ్జా కోర్లు 10 సంవత్సరాలు బాగా ఇష్టం వచ్చినటువంటి మైసమ్మ పోతుల్లాగా బలిసినటువంటి బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు ఈరోజు హైడ్రా మీద, రంగనాథ్ సార్ గారి మీద, రేవంత్ అన్న మీద విష ప్రచారం, తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ కొన్ని కేసులు పెట్టి రంగనాథ్ సార్ గారిని తప్పించే ప్రయత్నం చేస్తారు. సరే, ఈరోజు ఆ కేసులు రేపు పొద్దుగల కోర్టే తేల్చుకుంటుంది. అది వాస్తవమా అవాస్తవం అనేది మనం పక్కకు పెడితే మరి ప్రజలకు ఎంత మంచిగా న్యాయం జరిగింది అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. చెప్పమ్మా వర్ష, ఎట్లా అనిపిస్తుంది నీకు తుమ్మిడిగుంట చెరువు? ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో చిన్న వర్షం పడితేనే హైదరాబాద్ నగరం ఎంత ఆగమైపోతుందో మనం చూసినాం. ఇప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయనుకో, కానీ గతంలో ఎక్కడ వర్షం పడినా ఎక్కడ నీళ్ళు అక్కడనే స్టోరేజ్ అయ్యేది. అసలు బయటకు పోవడానికి వాటర్ ప్రాసెస్ లేకుండే, ఎక్కడ నాలాలు అక్కడనే మిగిలిపోతుండే. కానీ ఈరోజు హైదరాబాద్లో ఇలా దాదాపు సుమారుగా 20 చెరువులని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇలా చేయడం జరిగింది. దీని ద్వారా మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో చిన్న వర్షపు చుక్క నీరు వచ్చినా కూడా ఇలాంటి చెరువులోకి వెళ్ళి వాటిని మంచిగా రీఫ్రెష్ చేసి
మంచి వాతావరణాన్ని, మంచి వాటర్ని, మంచి నగరాన్ని హైదరాబాద్ వాసులకి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి రేవంత్ అన్న అందించాలని లక్ష్యంతో ఇలాంటిది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా రేవంత్ అన్న ఒకటి బలంగా నమ్ముతాడు, వాతావరణాన్ని, పర్యావరణాన్ని రక్షిస్తే మనల్ని ఎన్ని సంవత్సరాలైనా సరే రక్షిస్తుంది అనడానికి రేవంత్ అన్న ఎన్నోసార్లు మనకి ఉదాహరణ చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి ఎన్ కన్వెన్షన్ అన్న. గతంలో ఎన్ కన్వెన్షన్ రేవంత్ అన్న చెప్పింది కదా, ఎన్నోసార్లు మనకు చెప్పడం జరిగింది. దాన్నే ఈరోజు రేవంత్ అన్న చేస్తున్నటువంటి మంచి పనిని చూసి ఎన్ కన్వెన్షన్ నాగార్జున కూడా రేవంత్ అన్నకి అప్పచెప్పడం జరిగింది. హైడ్రాకి తీసుకొని ఈరోజు ఇంత మంచి అద్భుతమైనటువంటి ప్రాంతం వచ్చిందంటే వాళ్ళకి కూడా సంతోషమే కదా అన్న. ఎందుకంటే వాళ్ళు కూడా మంచిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వైపు ఆలోచించే వాళ్ళైతేనే ఇట్లా ఇస్తారు. వాళ్ళు దుర్మార్గులు ఎట్లా కక్ష రాజకీయాలు చేసిండ్రో మనం చూసినాం 10 సంవత్సరాలు. ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునుడే, ఎక్కడ దొరికితే అక్కడ అక్రమాలకి గురి చేసుడే. ఈ రోజు మంచిగా మనకు ఇంత మంచిగా ప్రజలకు చేస్తుంటే మరి కేటీఆర్ కి ఎందుకు అమ్మ కడుపు మాట? ఆయన ఆయన చెయ్యలే కదా అన్న. ఇప్పుడు ఆయన దోచుకునుడే ఆయన లక్ష్యం. ఎక్కడ దొరికితే అక్కడ చిన్న గుంట భూమి ఉన్నా సరే ఆయన తీసుకుంటాడు. అది ఎట్లా ఫామ్ హౌస్ ఎట్లా వచ్చిందో అవన్నీ మనకు తెలుసు కదా, తెలంగాణ సమాజానికి కూడా మొత్తం తెలుసు. వీళ్ళ ఏంటిదనంటే ఈ రోజు ప్రభుత్వ భూములు ఎట్లయితే మేము అక్రమాలకి గురి చేసుకున్నామో, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూములు కాపాడి ప్రజలకి మంచి వాతావరణాన్ని ప్రజలకు అందిస్తున్నాడు కదా. మరి మేము 10 సంవత్సరాలు పీకకపోతే మేము చేయకపోతే మా దోచుకోవడమే మా లక్ష్యం అనుకొని ఈ రోజు అట్లా చేస్తున్నాడు. కానీ తెలంగాణ సమాజానికి తెలిసే కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో వండబెట్టిండ్రు. రేవంత్ అన్న చెప్పిండు కదా ఆల్రెడీ, తొక్కుకుంటూ ఎట్లయితే తొక్కుకుంటూ వచ్చిన్నో, నేను ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్కి పంపించినా, నువ్వు గతంలో నువ్వు ఎక్కడ ఏ పని చేస్తాడు నువ్వు కూడా అక్కడికే పోతావు, నువ్వు అంత తక్కువ అంచనా వేయకని రేవంత్ అన్న ఎన్నోసార్లు చెప్పిండు. సో కేటీఆర్కి కూడా ఒకటి చెప్పదలుచుకుంటున్నాం, నువ్వు ఇట్లనే అడ్డంగా నేను ఇట్లనే చేస్తా, ప్రభుత్వాన్ని విమర్శిస్తా, ప్రభుత్వం చేసే మంచి పనుల మీద దుష్ప్రచారం చేస్తా, ఓ అడ్డమైన సోషల్ మీడియా ఉన్నది నాకు, నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా సరే ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తా అంటే మాత్రం నిన్ను దుమ్మెత్తి కాదు, నిన్ను పాతాళానికి దొక్కుతారు తెలంగాణ సమాజం, నిన్ను బొందబెట్టడం ఖాయం. సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డగోలు ప్రచారాలు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, హైడ్రా మీద చేస్తే తొక్కుతాం బిడ్డ. కేటీఆర్ గుర్తుపెట్టుకో, అడ్డం పొడుగు మాటలు మాట్లాడడం కాదు, ప్రజల పక్షాన నిలబడు, ప్రజల గురించి ఆలోచించు. ఎప్పుడైనా దోసుక తినడం, మళ్ళీ అధికారంలోకి వస్తా కలలు కంటున్నావు, అధికారంలోకి వస్తా అని నేను ఆయననే శాత కాక ఫామ్ హౌస్లో అన్నాడు. ఇంత పెగ్గేసుకుంటా రోజు నీ ఫామ్ హౌస్లో ఉంటున్నాడు కదా, రేపు నీ పరిస్థితి ఏంటిదని ఆలోచించి ఇంకొకసారి అడ్డం పొడుగు మాటలు మాట్లాడే ముందు. తెలంగాణ సమాజం నిన్ను అస్సలే క్షమించదు డ్రామారావు. ఇలాంటి మాటలు బుద్ధి మార్చుకో ఇప్పటికైనా.